హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి సి ఆఫ్ ది డేలో కరెంట్ అఫైర్స్ ఆఫ్ ది డేలో డే 4 చూడబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ ఇది మరి మీకు చెప్పడం జరిగింది. 365 డేస్లో ప్రతిరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి చూసినట్టయితే ఈరోజు డే 4/1/2026 నాటి బిట్ అనమాట. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పర్సన్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ స్పోర్ట్స్ అనమాట. ఓకే, క్రింది ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను వారి క్రీడలతో జతపరచనంటున్నారు. ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్ పేరు వేయడం జరిగింది. ఆ పక్క వాళ్ళ యొక్క రిలేటెడ్ స్పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలామంది మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. సార్, ఎంతమంది ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్స్ పేరు గుర్తుపెట్టుకోవాలా అనేసి వర్రీ కావద్దు. ఈ యొక్క పేర్లన్నీ కూడా మీకు చాలా సింపుల్గా ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి విధంగా షార్ట్ కట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అదే మనకు ఉత్తమ్స్ అకాడమీ యొక్క స్పెషాలిటీ అనమాట. మరి ఇక్కడ చూస్తే జ్యోతి ఎర్రాజీ, జ్యోతి సురేఖ వెన్నం అండ్ ధీరజ్ బొమ్మదేవర, మరియు శ్రీచరణి నల్లపురెడ్డి, హరికృష్ణ పెంటాల, పివి సింధు. ఇవి కంప్లీట్గా వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పర్సన్స్. చాలా చాలా రంగంలో చాలా ప్రముఖులు అనమాట. వీళ్ళందరూ కూడా అనేకమైన అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అనేక క్రీడాంశాల్లో వాళ్ళ ప్రతిభకు మంచి మంచి పురస్కారాలు కూడా రావడం జరిగింది అనమాట. మరి వాళ్ళు ఏ స్పోర్ట్లో ఉన్నారని ఇక్కడ చూస్తున్నాం. ఆర్చరీ, చెస్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, అథ్లెట్ ఉంది, అథ్లెటిక్స్, క్రికెట్ ఉంది. ఓకే, మరి చూస్తే ఈ యొక్క క్రీడాకారులు జ్యోతి ఎర్రాజీ, జ్యోతి సురేఖ వెన్నం, మరి ధీరజ్ బొమ్మదేవర, శ్రీచరణి నల్లపురెడ్డి, హరికృష్ణ పెంటాల, పివి సింధు. ఇది చాలా చాలా ఎగ్జామినేషన్స్ బిట్ అడుగుతూ ఉంటారు. మరి ఇప్పటికీ మీరు అందరూ ఐడెంటిఫై చేసి ఉంటారు అనుకుంటున్నాను. మరి చూద్దాం. సో జ్యోతి ఎర్రాజీ మీరు గుర్తుపెట్టుకోండి మిత్రమైన, డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను ఇంకా. సో జ్యోతి ఎర్రాజీ, జ్యోతి సురేఖ, ఈ రెండు మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో జ్యోతి ఎర్రాజీలో నాకేముంది, ఎర్ర ఉంది, ఎర్ర. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అథ్లెట్స్ పరుగు పొందే వాళ్ళు ఎర్ర నేల మీద పరిగెడితేనే వాళ్ళు గట్టి పడతారు. ఓకే, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా ఎక్కడ పరిగెత్తాలి, గ్రౌండ్లో ఎర్ర నేల మీద పరిగెడితే వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు రాణిస్తారు. కాబట్టి జ్యోతి ఎర్రాజీ కాబట్టి మనం అథ్లెటిక్స్ అని గుర్తుపెట్టుకోండి. అథ్లెట్ ఎర్ర నేల మీద పరిగెడుతుంది జ్యోతి ఎర్రాజీ. మరి జ్యోతి సురేఖ ఏం సార్, రెండు పేరు దగ్గరగా ఉన్నాయి కదా అనుకోవచ్చు. సో జ్యోతి సురేఖ చూపు ఎట్టుంది, సురేఖ చూపు సుర్రుని ఉంటుంది. ఇప్పుడు ఆర్చరీ విల్లు విద్యలో నీ చూపు స్ట్రైట్గా ఉంటేనే, చూపు సురుగ్గా ఉంటేనే నువ్వు ఆర్చరీలో రాణిస్తావు. కాబట్టి జ్యోతి సురేఖ చూపు ఎటుంది, సురేఖ చూపు సుర్రుని ఉండాలి. కాబట్టి ఆర్చరీ అనమాట. ఓకే, ఇప్పుడు ఎప్పుడు మర్చిపోలేరు కదా ఇంకా. ఓకే, ఇప్పుడు చూస్తే ఎర్రాజీ అంటే ఎర్ర నేలలు కాబట్టి అథ్లెట్స్ గుర్తుపెట్టుకోండి. జ్యోతి సురేఖ చూపు సుర్రును ఉండాలి కాబట్టి ఎక్కడ ఆర్చరీలో సుర్రును ఉంటేనే గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ అదే మాదిరిగా ధీరజ్ బొమ్మదేవర, శ్రీచరణి నల్లపురెడ్డి, శ్రీచరణి. సో మనం క్రికెట్లో చర పరిగెడితేనే 4లు ఆపగలం, చర పరిగెడితేనే మనకు ఆపోనెంట్ యొక్క రన్స్ మనం నిలపగలం. కాబట్టి క్రికెట్లో బాగా రాణించాలంటే మీరు చర పరిగెడతాలా, కాబట్టి చరణి అంటే శ్రీచరణి అంటే క్రికెట్, శ్రీచరణి క్రికెట్, చర పరిగెడతాలా. సో కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకుంటే తర్వాత మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత మనకు ఈ యొక్క కోడింగ్ అవసరం ఉంటుంది మిత్రమా. హరికృష్ణ పెంటాల చెస్ బోర్డు చూస్తే మనకు పెంటగా కనిపిస్తుంది. ఏమర్థం కాదు, ఎట్లుంటుంది, అట్లా పోన్నా ఇట్లా మూవ్ చేయాలన్నా ఏమర్థం కాదు తెలియకపోతే. కాబట్టి పెంటాల, హరికృష్ణ పెంటాల. సో ఈ యొక్క చెస్ బోర్డు చూస్తేనే చెస్ గేమ్ ఐడియా లేని వాళ్ళకి అంత పెంటలాగా అనిపిస్తుంది. కాబట్టి చెస్ బోర్డు చూస్తే అంత పెంటలాగా కనిపిస్తుంది. మనకు కొత్తగా అర్థం కానప్పుడు అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే మిత్రం, ఇంకొక రకంగా భావించమాకండి. హరికృష్ణ పెంటాల చెస్ బోర్డు అంత పెంటగా ఉంటుంది మనకు అర్థం కాకపోతే. సింధూరం ఇటీవల కాలంలో అందరూ మంచిగా పెట్టుకోవడంలా, గుడ్డుగా పెట్టుకోవడంలా. సింధూరం ఏంటంటే బ్యాడ్గా వాడుకుంటున్నారు. సింధు కాబట్టి బ్యాడ్మింటన్. ఇక్కడ మీకు మరి కన్ఫ్యూజ్, సింధు అనేది బ్యాడ్మింటనా లేదా టెన్నిస్ అని కన్ఫ్యూజ్ అవుతుంటే చాలామంది మిత్రమా. కాబట్టి బ్యాడ్మింటనా మరియు టెన్నిస్ అనుకున్నప్పుడు సైనా నెహ్వాల్ ఉంటారు, పివి సింధు ఉంది, మరి మనకు తెలంగాణలో సానియా మీర్జా ఉంది.
ఓకే, సానియా మిర్జా టెన్నిస్. కానీ సింధు ఇటీవల కాలంలో అందరూ మంచిగా కాకుండా బ్యాడ్గా పెట్టుకో. సింధు వచ్చేసి బ్యాడ్మింటన్. సింధు రాని ఇటీవల కాలంలో బ్యాడ్గా పెట్టుకుంటున్నారు, గుర్తుపెట్టుకో. ఇది జస్ట్ గుర్తుంచుకోవడానికి మిత్రమా. ఇప్పుడు మీరు మర్చిపోయే ప్రసక్తే లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ జ్యోతి ఎర్రాజీ, ఎర్ర నేల మీద పరిగెడితేనే అథ్లెట్ అంటాము. ఓకే, జ్యోతి సురేఖ సూపు సొర్రను ఉండాలి. ఆర్చరీలో సూపు బాగుంటేనే నీకు పథకాలు వస్తాయి. చెర పరిగెడితేనే, గ్రౌండ్లో చెర పరిగెడితేనే క్రికెట్లో నువ్వు మంచి పరుగులు కొడతావు, మంచి పేరు వస్తుంది. హరికృష్ణ పెంటాల. సో చెస్ బోర్డు చూస్తే అంత అర్థం కాకపోతే కొత్తగా మీరంటే అంత పెంటగా ఏం అర్థం కాదు. సింధు రాన్ని మంచిగా పెట్టుకోరు కానీ బ్యాడ్గా కాదు. కాబట్టి సింధు వచ్చేసి బ్యాడ్మింటన్. సో మనకు ఇక్కడ ఎర్రాజు ఒకటికి డి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. మరి సురేఖ సూపు సుర్రగా ఉండాలి కదా, ఆర్చరీ ఒకటే ఏ ఉండాలా. ఓకే, సో ఏ ఉండాలని 2కి అంటే ఇది అవుట్, ఇది ఏ ఉంది. మరి బి చూస్తే చెర పరిగెడతాలి కదా క్రికెట్లో, అంటే చెరని 3కి ఉండాలా, ఈ ఉండాలా, 3కి ఈ ఇక్కడ ఉంది. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి 4th. సో ఇవన్నీ కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా సిఏ బ్రహ్మాస్త్ర 2026లోని భాగం అనమాట. ఇవన్నీ కూడా మనకి సిఏ బ్రహ్మాస్త్ర ఫుల్ కోర్స్ బ్యాచ్ ఉంది 499 రూపీస్కు. అదే ఎంసీక్యూ బ్యాచ్ ఉంది 199 రూపీస్కే. ఎంసీక్యూ బ్యాచ్లో మొత్తం మీకు 100 టెస్టులు వస్తాయి. ఒక్కొక్క టెస్ట్లో 30 క్వశ్చన్స్ అంటే 3000 బిట్లు వస్తాయి. అన్నీ కూడా ఇదే మాదిరిగా టాప్ మోస్ట్ బిట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఫుల్ కోర్సులో మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, దానికి వీడియోస్, 100 బిట్స్, మరి ఎంసీక్యూలు కూడా ఇక్కడ మీకు ఉంటాయి. విత్ పీడిఎఫ్ కూడా అందుబాటులో మీకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఉత్తమ్ సెకండ్ యాప్లోని భాగాలన్నమాట. సో కాబట్టి మిత్రమా, ఇవి ప్రతిరోజు మీరు కంపల్సరీగా ఒక ఎంసీక్యూ చూడండి మనకు ఉత్తమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్కు 8688080802కి కాల్ చేయండి. మరి కోచింగ్ ఎవరికైనా అవసరం అనుకుంటే బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేకి స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంది మండే నుంచి. మరి క్లాస్ టైమ్స్ మార్నింగ్ 8:30 to 1 o'clock, అగైన్ 2 to 5:30 ఫుల్ టైమ్ క్లాసెస్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అయిపోవచ్చు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.